హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మీ అందరికీ చాలా నచ్చుతుందండి ఈ వీడియో. సో ముందుగా వీడియోని అయితే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మీ జీవితంలో ఏదైనా బాధ ఉందా, లేదా ఏదైనా సమస్య తలెత్తుతుందా, లేదా రెండు దారులు కనిపిస్తున్నాయి, మీరు ఏ దారిలో వెళ్ళాలి, ఏ దారి ఎంచుకోవాలో మీకు తెలియటం లేదా, అలాంటి వాళ్ళ కోసమే ఈ కథ ప్రత్యేకంగా చెప్తున్నానండి. మన జీవితంలో కొన్ని క్షణాలు వస్తాయి, అప్పుడు మన గందరగోళంలో ఉంటాము, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేము. అలాంటి సమయంలో భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు మన జీవిత సమస్యలకు దారులు చూపిస్తాయన్నమాట. గీత వినగానే మన బాధలన్నీ తీరిపోతాయండి. మనసు అనేది ప్రశాంతంగా ఆనందంగా మారుతుందండి. గీత చదివితే లేదా విన్నా కూడా జన్మలోని పాపాలన్నీ కూడా పోతాయంటండి. భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునికి స్వయంగా వివరించినటువంటి ఈ భగవద్గీత పాత గ్రంథమైన కూడా ఈ రోజుకి కూడా మన సమస్యలన్నిటికి కూడా పరిష్కారం చూపిస్తుందండి. గీత మనకు మన జీవన విధానాన్ని నేర్పిస్తుందని మనం నమ్ముతున్నాం ఎప్పటి నుంచే. సో అది నమ్మకం అండి, నమ్మాలి కూడా. మనం ఏదైనా సాధించాలి అంటే ముందుగా దానిపైన నమ్మకం ఉండాలి. అలాగే త్యాగం చేయకపోతే ఎటువంటిది కూడా సాధ్యం కాదు. నమ్మకం, త్యాగం రెండు కలిస్తేనే ఏదైనా సాధించవచ్చండి. ఈరోజు మనం గీతలోని కొన్ని ఉపదేశాల కోసం మాట్లాడుకుందామండి. ఈ ఉపదేశాలను శ్రద్ధగా వినండి. మీ స్నేహితులతో కూడా తప్పగా ఈ వీడియోని షేర్ చేసుకోండి. మొదటి ఉపదేశం: కోపాన్ని అదుపులో ఉంచు. కోపం మీద నీకు నీవే అధికారం కలిగి ఉండాలండి. కోపం వస్తే గందరగోళం వచ్చేస్తుంది. ఆ గందరగోళం వల్ల బుద్ధి తడబడుతుంది. బుద్ధి కానీ తడబడితే తర్కం నాశనం అవుతుంది. తర్కం నాశనం అయితే మనిషి పతనమైపోతాడు అని శ్రీకృష్ణుడు చెప్పాడండి. కోపం అనేది ఒక విషం లాంటిదన్నమాట. అది మిమ్మల్ని చంపదు, కానీ మనల్ని ఒక విషతుల్యంగా మారుస్తుంది. కోపంలో మనిషి తన స్వాధీనాన్ని కోల్పోతాడు. ఎదుటి వాళ్ళకి విషం లాంటి మాటలు అనేస్తాడు. మీలో కొంతమందికి కోపం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే ఉంటాయి కదండి. కోపంలో మనం అప్పటికే సొంత వాళ్ళని కూడా మర్చిపోతామండి. అలాంటప్పుడు సన్నిహిత బంధాలు కూడా పోతాయండి. ఈ కోపాగ్నిని ఎలా చల్లార్చాలి? ఒక చిన్న కథ చెప్పుకుందామండి. ఇప్పుడు పూర్వం ఒక స్త్రీ ఉండేది. ఆమె స్వభావం చాలా కోపిష్టిగా ఉండేదండి. చిన్న చిన్న విషయాలకే ఆమె కోపం వచ్చేసేదంట. కోపంలో ఆమె మంచి చెడు కూడా మర్చిపోయి నోటికి వచ్చినట్టు కూడా మాట్లాడేదంట. ఆమె కోపం వల్ల ఆమె కుటుంబం, ఊరంతా కూడా బాధపడేవారు. కానీ కోపం చల్లారాక ఆమె తన తప్పు తను తెలుసుకొని పశ్చాత్తాపం వచ్చేదంట. ఆమె తన కోపాన్ని అదుపు చేయాలి అనుకునేదంట. కానీ ఎప్పుడు కూడా సఫలం కాలేదంట. ఒకరోజు ఆ ఊరిలోకి ఒక సాధువు వచ్చాడంట. ఆమె ఆ సాధువు దగ్గరికి వెళ్ళి తన సమస్యను చెప్పిందంట. నా స్వభావం మార్చుకోలేకపోతున్నాను స్వామి, దయచేసి నా కోపం శాశ్వతంగా తగ్గే ఉపాయం చెప్పండి స్వామి అని వేడుకుందంట. సాధువు ఆమె మాటలు ఆలోచించి ఒక చిన్న సీసా ఇచ్చాడంట. ఇందులో ఒక మందు ఉంది. నీకు కోపం వచ్చినప్పుడల్లా ఈ సీసాని నోటికి అంటించు. నువ్వు చల్లబడినంత వరకు కూడా అందులో ఉన్న నీటిని నెమ్మదిగా తాగు. ఈ మందు అయిపోతే నా దగ్గరకు వచ్చి మళ్ళీ తీసుకువెళ్ళు అని చెప్పాడంట. ఆ స్త్రీ సాధువు చెప్పిన సలహాను పాటించిందంట. కోపం వచ్చినప్పుడల్లా ఆ సీసాలో ఉన్న నీళ్లను తాగడం మొదలుపెట్టిందంట. ఒక వారంలోనే ఆమె కోపం అంతా తగ్గిపోవడం మొదలుపెట్టిందంట. సంతోషంతో సాధువు దగ్గరికి వెళ్ళిందంట. మీ మందు అద్భుతం స్వామివారు, నా కోపం తగ్గిపోయింది అని చెప్పిందంట. అప్పుడు సాధువు నవ్వి, ఆ సీసాలో ఉన్న మందు ఏమీ లేదు, అది సాధారణ నీళ్లు మాత్రమే. నీ కోపం సమయంలో నీ మాటలను అదుపు చేయాలనే నేను ఆ సీసా ఇచ్చాను. నీవు నీళ్లు తాగుతూ నోరు మూసుకున్నావు కాబట్టి ఎదుటి వాళ్ళు నీ మాటల బాధ నుండి తప్పించుకున్నారు. నీ మౌనం వల్ల విషయం చెడిపోకుండా ఉండిపోయింది అని అన్నాడంట. అందుకే మనం ఏం చేయాలంటే కోపం వచ్చినప్పుడు కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. అది మన కోపాన్ని చల్లబరుస్తుంది. రెండో ఉపదేశం: చూసే దృష్టి మార్చుకో. శ్రీకృష్ణుడు చెప్పాడు, పరిస్థితుల్ని చూసే దృష్టే మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఎవరైతే ప్రతికూలంగా ఆలోచిస్తారో వాళ్ళ జీవితంలో సమస్యలు పెరుగుతాయి. మన విషయాన్ని చూసే దాన్ని బట్టే, అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి. అది అందరిలో ఒకేలా ఉండదు. కొందరు ఎప్పుడు మంచి ఆలోచనలే చేస్తారు, మరికొందరు చెడు ఆలోచనలతో నిండిపోయి ఉంటారనమాట. అలాగే కొందరు ప్రతి విషయంలో మంచిని చూస్తారు, మరికొందరు లోపాలను మాత్రమే వెతుకుతారు. రెండు రకాల వాళ్ళు కూడా తమ సరైన దారిలోనే ఉన్నామని భావిస్తారు.
కానీ వాస్తవంలో ఒక్కరే సరైన వాళ్ళండి. ఒక చిన్న కథ చెప్పుకుందాం దీనికోసం. ఒక తాగుబోతు వ్యక్తికి 2 కొడుకులు ఉండేవారంట. అతని భార్య చనిపోయిందంట. పిల్లలు కాస్త పెద్దయ్యాక తండ్రి తాగుడు అలవాటు వల్ల వాళ్ళిద్దరు పిల్లలు కూడా బాధపడేవాళ్ళంట. ఒకరోజు తండ్రి కూడా చనిపోయాడంట. ఆ 2 కొడుకులు పెద్దయ్యాక పెద్ద కొడుకు తాగుబోతయ్యాడంట. కానీ చిన్న కొడుకు చదువుకొని సమాజంలో గౌరవనీయమైన ఒక వ్యక్తిగా మారాడంట. ఈ ఇద్దరిని చూసి జనం ఆశ్చర్యపోయేవారంట. ఒకడు ఎందుకు తాగుబోతయ్యాడు, రెండోవాడు ఎలా సఫలమయ్యాడు అని అడిగారట అందరూ కూడా పెద్ద కొడుకుని అడిగారట. ముందు నా తండ్రి ఎప్పుడూ తాగేవాడు, ఇంట్లో గొడవలు చేసేవాడు, అతన్ని చూసే నేను ఇలా తయారయ్యాను అని చెప్పాడంట. ఇప్పుడు వెళ్ళి చిన్న కొడుకుని అడిగితే నా తండ్రి వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నాను అన్నాడంట. అతని చెడు అలవాట్లను చూసి నేను ఎప్పటికీ అలా కాకూడదు అని నిర్ణయించుకున్నాను, చదువుకున్నాను, కష్టపడ్డాను, అందుకే ఈరోజు సఫలమే హ్యాపీగా ఉన్నాను అన్నాడంట. సో చూశారు కదండి, పరిస్థితుల్ని సానుకూల దృష్టితో చూడాలి. మంచిగా ఆలోచిస్తూ మంచే జరుగుతుంది. ప్రతికూల ఆలోచనలు మన జీవితంలో బాధలను నింపుతాయండి. ఇతరుల తప్పుల నుండి మనం నేర్చుకొని సానుకూలంగా ముందుకు సాగాలి. అలా సాగడం వల్ల మనకి సక్సెస్ వస్తుంది. 3వ ఉపదేశం, మనసును అదుపులో ఉంచుకోవాలి. శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు, మనసు అనేది చంచలమైనది, అది మన ఆధీనంలోనే ఉంటుంది. దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే ఏ అడ్డంకినైనా మనం ఈజీగా దాటొచ్చు. మనసు మన జీవితంలో మంచిని నిర్ణయించే అతి ముఖ్యమైన సాధనం. కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే అదే వినాశకరమైన శక్తిగా మారుతుంది. మన ఆలోచనలే మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే మనసు మనకు అనుకూలంగా పనిచేసేలా మనం చూసుకోవాలి. మనసు అనేది చంచలమైనది, అది ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతో తిరుగుతూనే ఉంటుంది. అలా ఆలోచిస్తే మనల్ని రాబోయే యుద్ధం నుండి కాపాడుతుందని అనుకుంటుంది మనసు, కానీ అది నిజం కాదు. మనం చాలా సమయం ఆలోచనల్లో, ఆందోళనలో గడిపేస్తూ ఉంటాము. కాకి కాకి అని అరవకుండా కాకి చెప్పగలమా కావు కావు అరద్దని, కప్పకి చెప్పగలమా నీటిలో ఉండొద్దని. అలాగే మన మనసు కూడా అంతే. ఏదైనా జరిగితే అది మంచి అయినా చెడైనా మనసు దాని గురించి ఆందోళన చెందడం మొదలు పెడుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనలో చాలామంది ఆందోళన చెందడం కోసమే జీవిస్తున్నామేమో అనిపిస్తుందండి. మన బాధలు, ఆందోళనలు, గందరగోళం అన్నీ మన మనసు సృష్టించిన కథలే అండి. మనసుని శాంతంగా ఉంచి సరైన పరిష్కారాలపై మనం మనసు పెడితే మనము సమస్య నుంచి బయటపడవచ్చు. దీనికోసం ఒక కథ ఉంది. ఒక షేటు చాలా ధనవంతుడు, కానీ అతని మనసు మాత్రం శాంతంగా లేదు. ఒకరోజు ఎవరో చెప్పగా ఒక సాధువు దగ్గరికి వెళ్ళాడంట ఆయన. మహారాజా, నా దగ్గర డబ్బు ఉంది, కానీ మనశ్శాంతి లేదు అని అన్నాడంట. అప్పుడు సాధువు ఇలా చెప్పాడంట, నీవు నా చేష్టను చూసి నిశ్శబ్దంగా ఉండు, నీ మనసుకు శాంతి దొరికే మార్గం నీకే దొరుకుతుంది అన్నాడంట. మరుసటి రోజు సాధువు ఆ షేటుని ఎండలో కూర్చోబెట్టి తాను విశ్రాంతి తీసుకున్నాడంట కుటీరంలో. షేటు ఎండకి బాధపడ్డాడంట, కానీ మాట్లాడలేదంట. 2వ రోజు సాధువు అతనికి ఏమీ తినడానికి ఇవ్వలేదంట. తను రకరకాల వంటకాలు తిన్నాడంట అతని ముందే. షేటు ఆ రోజు కూడా మౌనంగానే ఉన్నాడంటే ఏమీ అనలేదంట. 3వ రోజు షేటు కోపంతో వెళ్ళిపోదాం అనుకున్నాడంట. అప్పుడు సాధువు ఏమైంది అని అడిగాడంట. షేట్ అప్పుడు ఇలా అన్నాడంట, మహారాజా, నేను ఆశతో వచ్చాను, కానీ నాకు నిరాశే దొరికింది అని అన్నాడంట. అప్పుడు సాధువు నవ్వి, నేను నీకు శాంతి యొక్క మార్గం చూపించాను. మొదటి రోజు నీవు ఎండలో కూర్చున్నప్పుడు నా నీడ నీకు పనికిరాదని చెప్పాను. 2వ రోజు నువ్వు ఆకలితో ఉండగా నా సాధన నీకు సిద్ధిని ఇవ్వదని చెప్పాను. శాంతి నీ సొంత కృషితోనే లభిస్తుంది. నేను నీ మనసును శాంతపరచలేను. నీ మట్టు నువ్వే శాంతినిచ్చే పనులు చేసుకోవాలని చెప్పాడంట. ఈ మాటలతో షేటు కళ్ళు తెరుచుకున్నాయంట. సో మనసుని శాంతిపరచాలి అంటే కోపానికి, చెడు ఆలోచనలకి దూరంగా ఉండాలి. మనసులో కోపం, చెడు ఆలోచనలు ఉన్నంత వరకు ప్రేమ, శాంతి రాదు. 4వ ఉపదేశం, స్వీయ పరిశీలన. అంటే శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు, జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే ముందు నిన్ను నువ్వు గుర్తుంచుకో. అది సక్సెస్ యొక్క మొదటి మెట్టు. నీవి ఎవరో తెలుసుకో. నిన్ను నువ్వు గుర్తుంచుకోగలిగితే జీవితంలో కంపల్సరీ సక్సెస్ అవుతావు. నీవి ఎవరు, నువ్వు ఎలా ఉన్నావు, నీ ఉనికి ఏమిటి, నీలో ఉన్న పాజిటివ్ ఏంటి, నీలో ఉన్న శక్తి ఏంటి, నీ లోపాలేంటి, నీ మంచి గుణాలేంటి, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ జీవిత లక్ష్యం ఏమిటి,
నీవు చేస్తున్నటువంటి పని నీ లక్ష్యాన్ని సాధిస్తుందా లేదా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగాని దొరికితే నీవు నీ లక్ష్యాన్ని ఈజీగా చేరుకోగలవు. చాలామంది ఇతరులను తెలుసుకోవడానికి తమ శక్తిని యూజ్ చేస్తూ ఉంటారు, టైంని వెచ్చిస్తూ ఉంటారు. కానీ నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే నీవు అద్భుతాలు సృష్టించగలవు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అందుకే నీ శక్తిని నువ్వు గుర్తించుకో, నీవు చరిత్రను సృష్టించగలవు. ఇక 5వది స్వీయ నిర్మాణం. అంటే శ్రీకృష్ణుడు చెప్పాడు, మానవ జీవితం అమూల్యమైనది, కానీ మన శరీరాన్ని, దాంట్లో ఉన్న ఆత్మను గౌరవించడం మనం మర్చిపోతాం. బాహ్య సౌందర్యం పైనే మనం శ్రద్ధ పెడతాము, శరీరంలో ఉన్న ఆత్మను మర్చిపోతాము. అందుకే మన భౌతిక సుఖదుఖాల చక్రాల్లో చిక్కుకొని ఉంటాము. స్వీయ నిర్మాణం ఈరోజు అత్యవసరమైనదండి అందరికీ కూడా. మనము మన మనసు మాట పనితో శ్రేష్టంగా మారాలండి. మన శరీరం ఒక దేవాలయం అని, దానిలో ఉన్నటువంటి ఆత్మను మనం గౌరవించాలండి. మనం బాహ్య నిర్మాణం కంటే స్వీయ నిర్మాణంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మనం పరమాత్మ యొక్క సంతానం, అతని శక్తి మనలో ఉంది. ఆ శక్తిని మనం సరిగ్గా ఉపయోగిస్తే మనం మన కుటుంబం, సమాజం, దేశం, సమస్త సృష్టిని నిర్మించగలమండి. ఈరోజు మన స్వీయ నిర్మాణంగా ఈరోజే అనుకొని ముందడుగు వేద్దామండి అందరం. అసాధ్యం అనే బాధ ఉండకూడదండి. అందుకే అసాధ్యానికి అంటే ఇది నేను చెయ్యలేను అని అనుకోకుండా మన 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 హార్డ్ వర్క్తోనే మన గుర్తింపు పొందుతామండి. ఇక 6వది, నువ్వు పని చేయి, దాని ఫలితం కోసం ఆలోచించకు. అంటే పని చేయడం నీ కర్తవ్యం, కానీ ఫలితం కోసం చింతించకూడదు. ఫలితం కోసం ఆలోచిస్తే ఆందోళన, ఒత్తిడి వస్తాయి. కర్మ ఫలితం ఊహించవచ్చు, కానీ అది నిశ్చితం కాదు, అది పర్మనెంట్ కాదు. అందుకని మనం పని చేసుకొని ఉత్సాహంతో పని చేసుకోవాలి, సంకల్పం ఉండాలి. దీనికోసం ఒక కథ చెప్పుకుందామండి. ఒక రాజు తన ప్రజల్ని ఎంతో గౌరవించేవాడంట, వారి సమస్యలను విని పరిష్కరించేవాడంట. ఒకరోజు రాజు రాజ్యంలో సంచరిస్తుండగా అతని చొక్కా బటన్ తెగిపోయిందంట. వెంటనే మంత్రిని పిలిచి గ్రామంలో మంచి టైలర్ని తీసుకొని వచ్చి బటన్ కుట్టమని చెప్పాడంట. మంత్రి ఒక టైలర్ని తీసుకొచ్చాడంట. ఆ టైలర్ ఒక చిన్న దుకాణంలో పనిచేసేవాడంట. రాజు, నా చొక్క బటన్ కుట్టగలవా అని అడిగాడంట ఆ టైలర్కి. ఆ టైలర్ చెప్పాడంటే, ఇది చిన్న పని మహారాజా అని బటన్ కుట్టేశాడంట. రాజు సంతోషించి ఎంత డబ్బు ఇవ్వను అని అడిగాడంట. అప్పుడు టైలర్ ఇలా చెప్పాడంట, ఇంత చిన్న పనికి డబ్బు తీసుకోను నేను అన్నాడంట. రాజు అప్పుడు ఇలా అన్నాడంట, లేదు నీ పనికి నేను ధర ఇవ్వాల్సిందే అన్నాడంట. టైలర్ ఆలోచించాడంట. 2 రూపాయలు చాలు రాజావారు అన్నాడంట. అప్పుడు అనుకున్నాడంట మనసులో, కానీ నేను 2 రూపాయలు అడిగితే రాజు తక్కువగా చూస్తాడేమో అని భయపడి, మీ ఇష్టం రాజావారు అన్నాడంట. రాజు తన హోదాకు తగ్గట్టు 2 గ్రామాలు బహుమతిగా ఇచ్చాడంట. టైలర్ ఆశ్చర్యపోయాడంట. నేను 2 రూపాయలు అడగబోతే 2 గ్రామాలు వచ్చాయేంటి అని ఆనందించాడంట. చూశారు కదా, మన సామర్థ్యం ప్రకారం ఆలోచిస్తాం, కానీ భగవంతుడు తను ఇచ్చే సామర్థ్యం ప్రకారం ఇస్తాడు. అందుకే శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు, కర్మ చేయి అంటే పని చేయి, కానీ ఫలితం కోసం ఆలోచించుకో అని చెప్పారండి. ఇంకా 7వ ఉపదేశం, లక్ష్యాలను గుర్తించు. నీ టార్గెట్ని నువ్వు గుర్తించుకో. ఏ లక్ష్యాన్నైనా నిర్ణయించే ముందు 3 ప్రశ్నలు వేసుకో. 1, నీవు ఆ పని ఎందుకు చేయాలనుకుంటున్నావు? 2, దాని ఫలితం ఏమిటి? 3, నీవు అందులో సఫలం అవుతావా? ఈ 3 ప్రశ్నలకి సమాధానం నీకు నమ్మకం కలిగిస్తే ఆ లక్ష్యం వైపు ముందుకు అడుగు వేయు అని. నీ లక్ష్యం కోసం ఎవరితోని చెప్పకు, రహస్యంగా కష్టపడు. మార్గంలో అడ్డంకి వస్తే భయపడి లక్ష్యాన్ని మాత్రం వదిలేవు. ఓపికతో సానుకూల దృష్టి ముందుకు సాగిపో అని చెప్పి, ఇతరుల లక్ష్యాల ప్రకారం కాకుండా నీ సొంతంగా ఆలోచించు. నీ సామర్థ్యం, శక్తి పరంగా నీ టార్గెట్లు నువ్వు పెట్టుకో. దీనికోసం ఒక కథ చెప్పుకుందామండి. ఒక గాడిద ఉండేదంట. దాని లక్ష్యం జీవితంలో ఏంటంటే గొప్పగా ఏదో సాధించాలి, తన పేరు నిలబెట్టుకోవాలి అని. కానీ అది ఒక యజమాని ఆధీనంలో పనిచేసేదంట. ఆ యజమాని లక్ష్యం ఏంటంటే తన ప్రాంతంలో అతిపెద్ద వ్యాపారి కావటం. అందుకోసం ఆ యజమాని రాత్రింబవళ్ళు కష్టపడేవాడంట. గాడిదపై ఎక్కువ బరువైన సరుకులు మోయించేవాడంట. గాడిదకి ఎప్పుడు ఒకటే భయం, తన పనిలో తన విఫలమైతే తనకు ఆహారం దొరకదేమో అని.
సో ఆ భయంతో యజమాని వదిలిపెట్టలేక తన జీవితం అంతా అతని లక్ష్యం కోసమే పనిచేసేదంట. గాడిద బూడిదైపోయాక యజమాని దాన్ని అడవిలో వదిలేశాడంట. చనిపోయే ముందు గాడిద తన జీవితం కోసం ఆలోచించి ఒక్కసారి ప్రయత్నించి ఉంటే నా జీవితం వేరేగా ఉండేదేమో అని బాధపడిందంట. చూశారు కదండి, ఈ గాడిదలా కాకుండా మన లక్ష్యాల కోసం మనం కష్టపడాలండి, ఇతర లక్ష్యాల కోసం కాదు. నీ సామర్థ్యం నువ్వు గుర్తించుకొని మన టార్గెట్ కోసం మనమే ప్రయత్నించాలి. ప్రయత్నించకపోతే చివరికి పశ్చాత్తాపడాల్సి వస్తుంది. 8వ ఉపదేశం, వర్తమానంలో జీవించు. భగవద్గీతలో చెప్పబడింది, గతం కోసం భయం, భవిష్యత్తు కోసం ఆందోళన మనిషిని అస్థిరం చేస్తాయి. భయం, ఆందోళన సహజమైన భావనలే, కానీ వాటిలో కూరుకుపోవటం సరికాదు. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును కల్పన మాత్రమే. వర్తమానమే మన జీవన శక్తి. వర్తమానాన్ని సరిగ్గా ఉపయోగించి భవిష్యత్తును మనం రూపొందించుకోవచ్చు. సమయం లిమిటెడ్, పరిమితం. గతం కోసం ఆలోచిస్తూ భవిష్యత్తు కోసం భయపడుతూ ఆందోళన చెందుతూ మన సమయాన్ని వృధా చేయకూడదంట. ఒక ప్రణాళిక వేసుకోవాలి, దాన్ని అమలు చేయాలి. మనం ఈ రోజే రేపటిని నిర్ణయిస్తుంది. ఆనందం మనకి ఎలా దొరుకుతుందంటే ఇలా చేయడం వల్లే. ఇంకా 9వది, స్వీయ నమ్మకం. శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు, నీపై నమ్మకం లేకపోతే ఇతరులు కూడా నీపై నమ్మకం ఉంచరు. అందుకని నీ కలల కోసం కష్టపడు. నీవు ఎంత కష్టపడతావో అంత త్వరగా నీ కలలు నెరవేరుతాయి. నీపై నమ్మకం ఉంటే ప్రపంచంలో ఏది అసాధ్యం కాదు. రామాయణంలో ఒక సంఘటన ఉందండి. వానర సైన్యం సముద్ర తీరానికి చేరుకుంది. సముద్రం దాటి లంకకు వెళ్ళడం కష్టంగా అనిపించింది వానరులు. అంగదుడు, నేను లంకకు వెళ్ళగలను, కానీ తిరిగి రాగలనా అని సందేహం అన్నాడంట. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడికి అతని శక్తిని గుర్తు చేశాడంట. నీవు లంకకు వెళ్ళి సీతమ్మను కనుగొనగలవా అని అడిగాడు. హనుమంతుడు ఆత్మవిశ్వాసంతో వెంటనే వెళ్తాను అన్నాడంట. అప్పుడు రావణుడితో సహా అందరినీ సంహరించి సీతమ్మను తీసుకొస్తానని చెప్పాడంట. దారిలో సురస, సింహిక వంటి అడ్డంకులు ఎదురైనా కూడా హనుమంతుడి ఆత్మవిశ్వాసం తగ్గలేదు. అతడు లంకని చేరుకున్నాడు. రాక్షసులను సంహరించి అశోక వాటికలో ఉన్నటువంటి సీతమ్మను తల్లి చూసి తిరిగి వచ్చాడు. చూశారు కదండి, గొప్ప లక్ష్యం వైపు సాగినప్పుడు భయము, ఆందోళన వస్తాయి. కానీ మన ఆత్మవిశ్వాసం బలంగా ఉంచుకొని వదులుకోకుండా ఉత్సాహంతో ముందుకు సాగితే ఏ లక్ష్యమైనా సాధించవచ్చు అని చెప్పారండి. ఇక 10వ ఉపదేశం, సాంగత్యం యొక్క అన్నీ మార్చేస్తుంది. సాంగత్యం వల్ల మన నడవడిక, దుస్తులు, ఆహారం, మాట్లాడే విధానం, స్వభావం కూడా మారిపోతాయండి. మంచి ఫ్రెండ్షిప్, సాంగత్యం అంటే ఫ్రెండ్షిప్. మంచి సాంగత్యం మంచి బుద్ధుల్ని ఇస్తుందండి. అందుకని మంచి సాంగత్యం మనకి ఒక లోహాన్ని స్వర్ణంగా మారుస్తుంది. చెడు సాంగత్యం జీవితాన్ని నాశనం చేస్తుంది. దీనికోసం ఒక కథ చెప్పుకుందామండి. ఒక గురువు తన శిష్యులతో ఒక తోటలో సంచరిస్తూ ఉంటాడంట. మంచి సాంగత్యం కోసం చెప్పాడంటే ఇలా, కానీ శిష్యుడికి అది అర్థం కాలేదంట. అప్పుడు గురువు తోటలో ఉన్నటువంటి గులాబీ చెట్టును చూసి దాని కింద మట్టి తీసుకోమన్నాడంట. శిష్యుడు వెళ్ళి మట్టి తీసుకొచ్చాడంట. గురువు, ఈ మట్టిని వాసన చూడు అన్నాడంట. అప్పుడు శిష్యుడు వాసన చూసి, గురూజీ, ఇందులో గులాబీ పరిమళం వస్తుంది అన్నాడంట. గురువు ఇలా అన్నాడంట, ఈ మట్టిలో గులాబీ పరిమళం ఎందుకు వచ్చింది అని అడిగాడంట. గులాబీ రేకులు రాలి ఈ మట్టితో కలిసిపోయాయి, అందుకని ఈ మట్టిలో గులాబీ వాసన వచ్చింది అని చెప్పాడంట. అలాగే మన మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్, సాంగత్యం చేస్తే వాళ్ళ మంచి గుణాలు మనలోకి వస్తాయి అన్నాడంట. అందుకని మంచి వాళ్ళ సాంగత్యం ఎంచుకోవాలి. అది మనల్ని కూడా మంచి మనిషిగా మారుస్తుంది. ఇక 11వ ఉపదేశం, మూర్ఖ జ్ఞానం. అంటే శ్రీకృష్ణుడు చెప్పాడు, జ్ఞాని అజ్ఞానిని సులభంగా అర్థం చేసుకోవచ్చు, కానీ ఈ మూర్ఖుడు ఉంటారు కదా, బ్రహ్మదేవుడు కూడా అర్థం చేసుకోలేడు. మూర్ఖ జ్ఞానం అనేది ప్రమాదకరం, అది ఎవ్వరికీ ఉపయోగపడదు, బదులుగా మంచి మనిషికి నష్టం చేస్తుంది. దీనికోసం ఒక కథ చెప్పుకుందామండి. ఒక శేటిగారి వ్యాపారం బాగా నడుస్తుంది. అతని గ్రామంలో అన్ని గ్రామాల్లో వ్యాపారం విస్తరించాలనుకున్నాడు. ఒక శక్తి వచ్చి ఫ్రెండ్షిప్ చేద్దామన్నాడు. శేటికి సహాయం కావాలి కాబట్టి ఆ అపరిచితుడిని తీసుకున్నాడంట. ఇద్దరూ కలిసి వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. కొత్త సాంగత్యం, చాలా కష్టపడేవాడంట కొత్త ఫ్రెండ్. వ్యాపారం బాగా పెరిగిందంట.
సేటు సంతోషించాడు. ఒకరోజు షేటు స్నేహితుడు వచ్చాడంట. ఆ కొత్త స్నేహితుడిని చూసి ఇతను దొంగ, మోసగాడు అని గుర్తించాడంట. కానీ అతని శాస్త్రాల జ్ఞాని అని అనుకునేవాడంట. ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు అని శాస్త్రంలో చదివాడంట అతను. అందుకే సేటుకి సత్యం చెప్పలేదంట, నిజం దాచాడు. నీ కొత్త ఫ్రెండు చాలా కష్టపడతాడు, అందరి విశ్వాసాన్ని గెలుస్తాడు అని చెప్పాడంట. సేటు ఆనందించాడంట. కొత్త సాంగత్యం అంటే కొత్త స్నేహితుడు సేటు యొక్క విశ్వాసాన్ని గెలిచాడు. తాళాల చెవులు కూడా అతనికి ఇచ్చేసాడంట. ఒక రాత్రి ఆ ఫ్రెండు డబ్బంతా దొంగలించి పారిపోయాడంట. ఉదయం సేటు లేచేసరికి తన వ్యాపారం మొత్తం నాశనం అయిపోయిందంట. బాధతో స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడంట. విషయం అంతా చెప్పాడంట. అప్పుడు ఆ ఫ్రెండ్ ఇలా అన్నాడంట, నాకు ఇతని గురించి ముందే తెలుసు, అతను మోసగాడని, కానీ చెడుగా మాట్లాడకూడదని చెప్పలేదు అన్నాడంట. సేటుకు కోపం వచ్చిందంట. నీకు తెలుసు కూడా నాకెందుకు చెప్పలేదు, నా జీవితం నాశనం అయింది అని అన్నాడంట. అప్పుడు ఫ్రెండ్ ఇలా అన్నాడంట, శాస్త్రంలో చెడుగా మాట్లాడటం పాపమని చదివాను అని చెప్పాడంట. అప్పుడు షేట్ ఇలా అన్నాడంట, నీ మూర్ఖ జ్ఞానం వల్ల నేను నాశనం అయ్యాను, ఇలాంటి జ్ఞానం ఎవరికీ పనికిరాదు అని చెప్పాడంట. సో విన్నారు కదండి, మూర్ఖ జ్ఞానం చాలా ప్రమాదకరమండి. ఏ జ్ఞానమైనా పూర్తిగా సంపాదించుకోవాలన్నమాట. ఇక 12వ ఉపదేశం, స్నేహితుడు శత్రువుని గుర్తించు. అంటే నీకు స్నేహితుడు ఎవరో, నీకు శత్రువు ఎవరో గుర్తించు. మనకి స్నేహితులు మనల్ని ప్రోత్సహిస్తారు, కానీ ఎక్కువగా మనం సఫలం అవ్వాలి అంటే శత్రువు కూడా కావాలండి. శత్రువు నిన్ను నీచంగా చూస్తే నీ సామర్థ్యాలను నిరూపించుకోవడానికి ఎక్కువగా కష్టపడతావు. శత్రువు బలహీనతలను తెలుసుకోవడానికి నువ్వు వాడితో స్నేహంగా ఉండు. అతని లోపాలు కానీ నీకు తెలిస్తే అతను నీపై దాడి చేసినప్పుడు సిద్ధంగా ఉంటాం. శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, చెడు స్వభావం, చెడు దృష్టి, చెడు సాంగత్యం ఉన్న వాళ్ళని స్నేహితులుగా చేసుకో. చందనం తన సుగంధం, చల్లదనం కోసం ప్రసిద్ధి, కానీ అదే గుణం వల్ల అందులో విషసర్పాలు చుట్టుకుంటాయి. అలాగే నీ ముందు మంచిగా కనిపించేవాడు నీ స్నేహితుడని భావించు. ముందు పొగట్టలు, వెనుక దోషంలు చేసేటువంటి స్నేహితుడు శత్రువుల కంటే ప్రమాదకరం. ఒక కథ చెప్పుకున్నామండి దీనికోసం. రాహుల్, కేశవ్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారంట. ఒకరోజు వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తుండగా ఒక విషయంలో ఇద్దరికి గొడవ వచ్చిందంట. రాహుల్ కేశవ్కి చెంపదెబ్బ కొట్టాడంట. కేశవ్ ఏమీ అనలేదంట. కేవలం ఇసుకపై నా స్నేహితుడు నాకు చెంపదెబ్బ కొట్టాడు, నాకు బాధ కలిగింది అని రాసుకున్నాడంట. 2 రోజుల తర్వాత వాళ్ళు నదిలో స్నానం చేయడానికి వెళ్ళారంట. కేశవ్ పాదం జారి నీళ్ళల్లో మునిగిపోయాడంట. రాహుల్ వెంటనే అతన్ని రక్షించాడంట. కేశవ్ బయటికి వచ్చి రాయిపై నా స్నేహితుడు నన్ను రక్షించాడు అని రాసుకున్నాడంట. రాహుల్ అడిగాడంట, నేను చెంపదెబ్బ కొట్టినప్పుడు ఇసుకపై రాశావు, నేను నిన్ను రక్షించినప్పుడు రాయిపై రాశావు ఎందుకు అని. అప్పుడు కేశవ్ ఇలా చెప్పాడంట, స్నేహితుడు తప్పు చేసినప్పుడు ఇసుకపై రాయాలి, అది గాలితో కొట్టుకుపోతుంది, నీళ్ళతో కొట్టుకుపోతుంది, కానీ స్నేహితుడు మంచి చేసినప్పుడు రాయిపై రాయాలి, అది శాశ్వతంగా ఉంటుంది అని చెప్పాడండి. సో విన్నారు కదండి, స్నేహంలో, ప్రేమలో చిన్న చిన్న గొడవలు సహజమండి. కానీ ఆ గొడవలను మనసులో పెట్టుకుంటే స్నేహం ఎలా నడుస్తుంది చెప్పండి. స్నేహితుడు నీతో గొడవ పడవచ్చు, నీకోసం గొడవ పడవచ్చు, అతని తప్పుల్ని మర్చిపోవాలి, మంచిని మాత్రమే గుర్తించుకోవాలి మనం. ఇక 13వ ఉపదేశం, ధర్మం పాటించాలి. శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు, ప్రతి ఒక్కరూ కూడా ధర్మం ప్రకారమే పనిచేయాలి. విద్యార్థి చదువుకోవాలి, సైనికుడు దేశాన్ని కాపాడాలి, రాజు ప్రజలను రక్షించాలి, అలాగే తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించాలి, పిల్లలు వృద్ధ తల్లిదండ్రులను సేవించాలి, అలాగే పాలకుడు న్యాయంగా పాలించాలి. ప్రతి ఒక్కరూ కూడా తన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహిస్తే సమాజంలో సమతుల్యత ఉంటుంది, ఎవరికి ఎవరి నుండి ఇబ్బందులు ఉండవు. ఇక 14వ ఉపదేశం, అహంకారం, గర్వం వద్దు, విడిచిపెట్టండి. శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు, అహంకారం వల్ల చాలామంది నాశనం అయిపోతారు. అహంకారం అనేది మనకి మనిషిని ముందుకు జరగనివ్వదు. అహంకారి తనతో మొదలై తనతోనే ముగుస్తాడు. నా తల్లి ఎప్పుడూ చెప్పేది, ఎంత పెద్ద స్థానానికి చేరినా గర్వం పెట్టుకోకు, గర్వం ఇంటిని ఖాళీ చేస్తుంది, గర్విష్టి పక్కన ఎవ్వరూ ఉండరు, అతను ఇతరులను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడతాడు, మామిడి చెట్టు లాంటి వాడివై ఉండాలి అని. కాయలతో నిండి ఉన్నటువంటి టెంక ఎప్పుడైనా కిందకే వంగుతుంది. మంచితనం వచ్చినప్పుడు వినమ్రంగా ఉండాలి, గర్వం ఉండకూడదు. సక్సెస్ వచ్చినప్పుడు
సక్సెస్ వచ్చినప్పుడు మనసును పట్టుకుంటే అది అహంకారంగా మారుతుందండి. చాలామంది తనకు అన్నీ తెలుసని అనుకుంటారండి. కానీ నాకన్నీ తెలుసు అనే రోజు నువ్వు అహంకారమండి. అహంకారం నీ సఫలతను నీచ స్థానానికి దించేస్తుంది. ఇంకా 15వ ఉపదేశం మార్పు. శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడండి, మార్పే జీవితం, మార్పుకి ఎప్పుడు భయపడకు అని. మార్పు ఎల్లప్పుడూ మంచిని తెస్తుంది. మార్పు లేకపోతే నీవు ఈరోజు ఎక్కడున్నావో అక్కడే ఉంటావు. కొన్నిసార్లు మార్పు కష్టం కలిగిస్తుంది, కానీ అది శాశ్వతం కాదు. నది నీరు ఎప్పుడూ కూడా ప్రవహిస్తూనే ఉంటుంది, అందుకే అది స్వచ్ఛంగా ఉంటుంది. కానీ చెరువు నీరు స్థిరంగా ఉంటుంది, అందుకే అది క్రమంగా దానికి వాసన వస్తూ ఉంటుంది. అలాగే జీవితంలో మార్పు అవసరం. మార్పు ఆగిపోతే నీవు నాశనం అయిపోతావు. ఇంకా 16వ ఉపదేశం ఆలస్యం, భయం, పిరికితనం. శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడండి, ఆలస్యం, భయం, పిరికితనం మనిషి యొక్క శత్రువుడు. సఫలత కావాలి, సక్సెస్ కావాలి అంటే అలసత్వాన్ని వదిలే, ఆలస్యాన్ని వదిలే. పిరికితనం, అలసత్వం ఉన్నవాడు లక్ష్యాన్ని సాధించలేడు, కలలను నెరవేర్చుకోలేడు, యుద్ధంలో గెలవలేడు. భయం నీవు చేయాలనుకున్న పనిని అడ్డుకుంటుంది. ఆలస్యం, అలసట అనేది నువ్వు చేయాలనుకునే పనిని చెయ్యనివ్వదు. అందుకే ఈ శత్రువుల్ని జీవితం నుంచి తొలగించేయాలి. ఇంకా 17వ ఉపదేశం ఆత్మ. శ్రీకృష్ణుడు యుద్ధభూమిలో ఇలా అర్జునికి చెప్తున్నాడు, మనిషి శరీరం నశించేదే, కానీ ఆత్మ అనేది నశించేది కాదు. ఆత్మని ఏ ఆయుధం చంపలేదు, ఏ అస్త్రం నాశనం చేయలేదు. శరీరం మరణించిన తర్వాత పంచభూతాల్లో ఆత్మ కలిసిపోతుంది, కానీ ఆత్మ మళ్ళీ కొత్త శరీరంలో జన్మిస్తూ ఉంటుంది. ఆత్మ శాశ్వతమైనది, మనమైనది. ఎవరైనా చనిపోతే శరీరం మాత్రమే నశిస్తుందని తెలిసిన వాడు శోకించడండి. ఈ సృష్టిలో జన్మించినటువంటి ప్రతి ప్రాణి, మనిషి, జంతువు, పక్షులు, చెట్టు, పుట్ట, చేలు జన్మించినప్పుడే తన మరణ తేదీని తెచ్చుకుంటాయండి. ఇది సనాతన సత్యం. ఈ సత్యం తెలిసిన వాడు మనిషి జీవితం అంతా కూడా ఏదో సాధించాలని, అన్నీ పొందాలని ఆరాటపడతాడు. అప్పుడు ఆ సొంత వాళ్ళతో గొడవ కూడా పడతాడు, అన్నీ చేస్తాడు. కానీ మరణ సమయంలో అతను సాధించినటువంటి ఏ వస్తువు కూడా అతనితో రాదండి. అందుకే జీవిత సత్యాన్ని అర్థం చేసుకొని సంతృప్తితో జీవించాలి. ఆత్మ యొక్క ఈ నిశ్చితను గుర్తుంచుకోవాలి. భౌతిక ఆశల వెనక పరిగెట్టకుండా మనసును శాంతంగా ఉంచుకోవాలని కృష్ణుడు చెప్తున్నాడు. ఇక 18వ ఉపదేశం కర్మ, పాపం, పుణ్యం. శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు, ఒక కర్మ ఒకరికి పాపం అవుతుంది, మరొకరికి పుణ్యం అవుతుంది. ఒక వ్యక్తి ఏ భావంతో కర్మ చేస్తాడో అదే ఆ కర్మను పాపంగా లేదా పుణ్యంగా నిర్ణయిస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి డబ్బు కోసం ఎవరినైనా చంపితే అది పాపం. మరొక వ్యక్తి ఎవరి ప్రాణాలను కాపాడడానికి ఒక దుష్టుని చంపితే అది పాపం కాదు, పుణ్యం. ఇక్కడ ఇద్దరు హత్య చేశారు, కానీ భావన వాటిని వేరు చేస్తుంది కదా. మనం చేసే పనుల వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ముఖ్యం. మంచి ఉద్దేశంతో చేస్తే పని పుణ్యం అండి, చెడు ఉద్దేశంతో చేస్తే అది పాపం అన్నమాట. అందుకే ఏ పని చేసినా మనసును స్వచ్ఛంగా ఉంచుకొని చేయాలి. మన భావనలు మన కర్మలను నిర్ణయిస్తాయండి. 19వ ఉపదేశం దేవుళ్ళలో చిన్న పెద్ద లేదు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు వివిధ మతాలుగా విడిపోయారు. శ్రీకృష్ణుడు చెప్పారు, సమస్త దేవతలు సమానమే అని, ఎవరు చిన్న పెద్ద కాదని, పరమాత్ముడు ఒక్కడే అని, అతని రూపాలు ఎన్నో ఉన్నాయని, ఒక నది సముద్రంలో కలిసినట్టు ప్రతి మతం కూడా పరమాత్మలో కలుస్తుందని, ఈ సృష్టికి సృష్టికర్త ఒక్కడే అని, అందుకే మతం, కులం అనే భేదాలను విడిచి ఒకే దేవుడిని ఆరాధిస్తూ సామరస్యంగా జీవించాలి అని. ఈ ఉపదేశం మనల్ని ఐక్యత వైపు, ప్రేమ వైపు నడిపిస్తూ ఉంటుంది. ఇంకా 20వ ఉపదేశం సరైన సమయం కోసం ఎదురు చూడడం మూర్ఖత్వం అండి. శ్రీకృష్ణుడు అర్జునికి ఇలా చెప్తున్నాడు, ఏ పనిని మొదలు పెట్టడానికి సరైన సమయం అనేది ఉండదు. నీవు ఏ పనిని మొదలు పెడితే అదే సరైన సమయం. సరైన సమయం కోసం ఎదురు చూసేవాడు జీవితం అంతా ఎదురు చూస్తూనే ఉంటాడు. అతనికి సఫలత అంటే సక్సెస్ దొరకదు. అందుకే సమయం కోసం వేచి ఉండదు, ఇప్పుడే పని మొదలుపెట్టు. దీనికోసం ఒక కథ చెప్పుకుందామండి. ఒక వ్యక్తి సత్సంగానికి వెళ్ళాడంట. అక్కడ ఒక మహాత్ముడు, సమయం చాలా విలువైనది, సమయానికి కోరినటువంటి మనం కోరింది పొందవచ్చు. ఆ వ్యక్తి ఆనందంతో ఊళ్ళోకి వెళ్ళి, నా సమయం చాలా విలువైనది, రోజుకు 200 రూపాయలు నా సమయాన్ని కొనండి అని చెప్పాడంట. జనం, నీ సమయం కొంటే నీవేం చేస్తామని అడిగారంట.
అతను ఇలా చెప్పాడంట, నేను సమయాన్ని అమ్ముతున్నాను, నీకు ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకోండి అన్నాడంట. అప్పుడు జనం అతన్ని పిచ్చివాడు అనుకుని తిట్టి పంపేశాడంట. అతడు మహాత్ముడి దగ్గరికి వెళ్ళి, మీరు సమయం విలువైనది అన్నారు, కానీ నా సమయానికి ఎప్పుడూ డబ్బులు ఇవ్వటం లేదు అన్నారంట. అప్పుడు మహాత్ముడు నవ్వి సమయం విలువైంది, కానీ దాన్ని సరైన మార్గంలో ఉపయోగించాలని చెప్పాడంట. అప్పుడు ఆ వ్యక్తి మహాత్ముని మాటలను తెలుసుకొని తన సమయాన్ని సద్వినియోగం చేయడానికి నిర్ణయించుకున్నాడంట. అందుకని మన జీవితంలో ప్రతి క్షణం విలువైనది, దాన్ని మంచి పనులకు ఉపయోగించాలి, చెడు పనులకు ఉపయోగించకూడదు, వృధా చేయకూడదు. సో విన్నారు కదండి, ఈ శ్రీమద్ భగవద్గీత యొక్క ఉపదేశాలు మీకు నచ్చాయి అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఓం నమో నారాయణ.